సార్ 'అఖండ 2'కి సంబంధించి ఒక పోస్టర్ చూశాను. సాంగ్ త్వరలో రిలీజ్ అవ్వబోతుంది అని చెప్పి. సో అసలు ఏం సాంగ్, షూటింగ్ ఎంతవరకు వచ్చింది? అది షూటింగ్ అయిపోయింది, అంతా రెడీగా ఉంది. బట్ నువ్వు చూసిన పోస్టర్ నాకు తెలిసి మేబీ ఫ్యాన్ మేడ్ పోస్టర్ అయి ఉంటుంది. అది దాంట్లో వాళ్ళు 'అఖండ 2'కి సంబంధించి సినిమాలో నుంచి పాట ఏది రిలీజ్ అవ్వట్లేదు. 'అఖండ 2' కోసం సపరేట్గా ఒక సాంగ్ చేశారు. ఎవరు? ఫ్యాన్స్. ట్రిబ్యూట్ టు 'అఖండ 2' అని చెప్పేసి ఆ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. అది చేసింది విజయవాడ ఎన్బికే ఫ్యాన్స్ కుర్రోళ్ళు చేశారు. అది అనంతపూర్ జగన్ ద్వారా కొలాబరేట్ అయ్యి లాంచ్ చేపిస్తున్నారు వాళ్ళు. నువ్వు చూసింది ఆ పోస్టర్ అయి ఉంటుంది నాకు తెలిసి. 'అఖండ 2' సంబంధించింది అయితే కంటెంట్కి సంబంధించి, టీజర్ సంబంధించి ఏ అప్డేట్ లేదు ప్రస్తుతానికి. అది రిలీజ్ డేట్ అయితే 5th అని చెప్పేసి మన పోస్టర్ రిలీజ్ చేశారు దసరాకి. ఈగర్గా ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినిమాకి సంబంధించి సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఆ మూడ్లోనే 'అఖండ 2'కి సంబంధించి ఒక సాంగ్ ఒకటి రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ చేయించారు, సాంగ్ రిలీజ్ చేస్తున్నారు సాయంత్రం 6 గంటలకి. నువ్వు బహుశా అది చూసుంటావు. బట్ ఇది ఎప్పుడైతే బాలకృష్ణ గారికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో, వాళ్ళు ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళు బాలకృష్ణ గారికి సంబంధించి ఏదైనా సరే ఒక సెలబ్రేషన్ మూడ్లో ఈవెంట్ లాగా చేసుకుంటారు. మనం గతంలో చూసాం, ఆయన 100వ చిత్రం శాతకర్ణికి సంబంధించి కూడా అనంతపురం జగన్ ప్లస్ వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా పుణ్యక్షేత్రాలు 100వ సినిమా కదా అని చెప్పేసి 100 పుణ్యక్షేత్రాలు తిరిగి పూజలు చేయించి పవిత్ర గంగాజలం కావచ్చు, టెంపుల్స్ సంబంధించినటువంటి కుంకుమ, పసుపు కుంకాలు కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చి ప్రసాద ల్యాబ్లో సెలబ్రేషన్లా చేశారు. అది దాని తర్వాత మనం చూసాము రీసెంట్గా. ఎందుకు మొన్న 50 years సెలబ్రేషన్స్ ఆయన నటుడుగా, అది యాక్టర్గా, హీరోగా 50 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా భారీ ఎత్తున సెలబ్రేషన్ చేశారు. 50 రోజులు సెలబ్రేషన్స్ అని చేశారు. మన డాకు మహారాజ్ సంబంధించి అనంతపురంలో ఫ్యాన్స్ కలెక్ట్ చేసుకోవటం ఈవెంట్, ఏదైనా వాళ్ళు ఒక సెలబ్రేషన్లా చేసుకుంటారు అనమాట. ఆ మూడ్లోనే ఇప్పుడు 'అఖండ 2'కి సంబంధించి కూడా ఒక సెలబ్రేషన్లా చేసుకోవాలని వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి ఈవెంట్ లాగా ఇది కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఎక్కడ కూడా ఈ మధ్య కాలంలో వీళ్ళు మాట్లాడుతుంది ఎక్కువ ఏంటంటే, బాలకృష్ణ గారు చూడని రికార్డులు కాదు, బాలకృష్ణ గారు కొట్టని ఇండస్ట్రీ హిట్లు కాదు. ఇప్పటికీ చాలా ఇండస్ట్రీ హిట్లు కూడా రికార్డులు కొట్టారు. ఈ మధ్య కాలంలో ఈ కలెక్షన్స్, పోస్టర్ల హడావుడి ఎక్కువైంది, వీటికి దూరంగా ఉంటాడు బాలయ్య బాబు ఎప్పుడైనా సరే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అది బాలకృష్ణ గారు చాలా స్టేజ్ల మీద చెప్పారు. కలెక్షన్లు, లెక్కలు, ఆ లెక్క ఈ లెక్క అని చెప్పేసి మేము పట్టించుకోలేదని చెప్పేసి. కానీ ఇక నుంచి అవి కూడా మేము సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాము, అవి ఆ లెక్కలు కూడా సరిచేస్తాడు బాలయ్య నెక్స్ట్ సినిమాతో అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. 'అఖండ 2' అనేది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. ఇక్కడ నుంచి బాలయ్య ఒక బాక్స్ ఆఫీస్ రికార్డులు ఆల్రెడీ మనకి చాలా రికార్డులు ఉన్నాయి. మంగమ్మ దగ్గర నుంచి ఆయన రికార్డులు ఉన్నాయి, బాక్స్ ఆఫీస్ దగ్గర చేసిన రికార్డ్స్ ఉన్నాయి, కలెక్షన్స్ ఉన్నాయి. బట్ ఈ మధ్య కాలంలో కలెక్షనల్ రేస్ అనేది ఎక్కువైపోయింది బాగా. మాకు 500 కోట్లు, 1000 కోట్లు, 1200 కోట్లు, 13 కోట్లు అది మాట్లాడుతూ ఉన్నారు. ఆ సినిమా 300 కోట్లు కలెక్ట్ చేసింది, మా హీరో గొప్ప, మీ హీరో గొప్ప, అది ఇది అని చెప్పేసి చాలా డిస్కషన్స్, ఫ్యాన్ వర్స్ ఉన్నాయి. వాటన్నిటికి కూడా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ చాలా దూరంగా ఉంటారు. అట్లాంటిది వీళ్ళు కూడా ఇప్పుడు రేస్లోకి మనం కూడా ఉండాలన్న లెవెల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 'అఖండ 2'తో అది స్టార్ట్ అవుతుంది మా రికార్డుల వచ్చుకోత అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. పాన్ ఇండియా రేంజ్లో సినిమా 200 కోట్ల పైచిలుక్కు బడ్జెట్తో బాలకృష్ణ గారి కెరీర్లో ఎక్కువ బడ్జెట్తో రూపొందినటువంటి సినిమా మనం చూసాం. 'అఖండ' ఎలాంటి క్రియేట్ చేసిందో హిస్టరీ అనేది, దీన్ని కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సో అక్కడి నుంచి ట్రిబ్యూట్ అని చెప్పేసి వీళ్ళు సెలబ్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ ట్రిబ్యూట్ అని వీళ్ళు సెలబ్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి. మనకున్న సమాచారం ప్రకారం వాళ్ళు అఫీషియల్గా ప్రొడక్షన్ హౌస్ నుంచి పబ్లిసిటీ నాకు తెలిసి November 7th నుంచి స్టార్ట్ చేస్తారని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అది వారణాసి నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పేసి. వారణాసి ప్లస్ మనకి ముంబై, దాని తర్వాత బెంగళూరు, కానీ ఇంకా మనకి ఇక్కడ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, అమరావతి, హైదరాబాదు, ఇలా కొన్ని ఈవెంట్లు అయితే ప్లాన్ చేసుకున్నారు. బాలకృష్ణ గారు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రమోషన్కి యాడ్ అవుతారని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. ఈలోపు ఒక సినిమా సంబంధించి, నెక్స్ట్ సినిమా సంబంధించి పూజ ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన కూడా క్రేజీ అప్డేట్లు ఉన్నాయి. బాలకృష్ణ గారి నెక్స్ట్ లైనప్ సంబంధించి విపరీతమైన క్రేజీ అప్డేట్స్ ఉన్నాయి. నాకు తెలిసి సీనియర్ హీరోలలో బాలకృష్ణ గారికి ఉన్న లైనప్ ఒక స్ట్రాంగ్ లైనప్ ఉంది ఆయనకి ప్రస్తుతం. ఆయన క్రేజ్ చూసాం మనం. అన్స్టాపబుల్ తర్వాత ఆయన ఫ్యాన్ బేస్ అనేది ఇంత ముందు ఉన్న ఫ్యాన్ బేస్ వేరు, ఇప్పుడున్న ఫ్యాన్ బేస్ వేరు. ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలిల వరకు బాలకృష్ణ గారికి అభిమానులు ఫ్యాన్ బేస్ బాగా పెరిగిపోయింది. ఈ టైంలో ఆయన 2.0 చూపిస్తానని చెప్పి మాట్లాడారు. అదే నడుస్తుంది, ఏదైతే ఉందో అది నడుస్తుంది. ఈ టైంలో ఫ్యాన్స్ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది పరిపాటే మనం చూసాం.
ఇంతకుముందు కూడా చేశారు వీళ్ళు, ఇది కొత్త ఏం కాదు. ఇంతకుముందు కూడా చాలా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు, ఆయనతో సంబంధం లేకుండా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఆయనకు వాళ్ళకి లాస్ట్ టైం వాళ్ళు చెప్పారు, బాలకృష్ణ గారికి అభిమానులు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, ఎంత ఫ్యానిజం చూపిస్తారు అంటం కంటే కూడా ఆయన ఎంత మా అభిమానులకి రెస్పెక్ట్ ఇస్తారు, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారని వాళ్ళు మాట్లాడారు. మేము ఆయన్ని గొప్పగా మేము ట్రీట్ చేయడం కాదు, ఆయన మమ్మల్ని ఫీల్ అవుతారు అలా అని చెప్పేసి ఆయన వాళ్ళు మాట్లాడటం జరిగింది. సో అభిమానులకి బాలయ్యబాబు గారికి అయితే విడదీయరాని సంబంధం ఉంది, అది అందరికీ తెలుసు. అది ఎక్కడికి పోయినా కానీ అభిమానులు ప్రతి ఒక్కరిని కూడా 100 మందిలో ఉన్నా కానీ పేరు పెట్టి పిలిచే అంత డీటెయిల్స్ ఆయన దగ్గర ఉంటాయి. ఎక్కడ ఏ ఊర్లో ఎవరు అభిమానులు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ అమ్మ బాగుందా, చెల్లి బాగుందా, ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఫోన్ కాన్వర్జేషన్లు ఎక్కువ వింటూ ఉంటాం బాలకృష్ణ గారి. ఆ కాన్వర్జేషన్లో వచ్చే టాపిక్లు ఇవే. సో ఆయన అంత డీప్గా వెళ్తారు ఎవరైనా ఓన్ చేసుకున్నాడంటే. అభిమానులు కూడా అంతే, ఆయన కోసం ఏదైనా చేయడానికి రెడీ, చేయించడానికి రెడీ అన్నట్టు ఉంటారు. అది ఇప్పుడు ఈ పాట రూపంలో తెలుస్తుంది. అది సాయంత్రం 6 గంటలకు రిలీజ్ అవుతుంది. నువ్వు చూసింది అదే నాకు తెలిసి. అఖండ సంబంధించి అయితే ఏ పాట రిలీజ్ లేదు, ట్రిబ్యూట్ పాట ఒకటి రిలీజ్ ఉంది, అది క్లారిటీ వచ్చేసింది కదా. ఓకే.